మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మా అధ్యక్షుడిగా మళ్లీ మంచు విష్ణు మరోసారి ఎన్నికయ్యారు. మంచు విష్ణును ఏకగ్రీవంగా ఎన్నుకుంటూ కమిటీ తీర్మానించింది. మా అసోసియేషన్ నూతన భవనం నిర్మించే వరకు మంచు విష్ణు అధ్యక్షుడిగా ఉంటారంటూ 26 మంది కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు. జనరల్ సెక్రటరీగా రఘుబాబు, జాయింట్ సెక్రటరీగా కరాటే కళ్యాణి, ట్రెజరర్ గా శివ బాలాజీని ఎంపిక చేశారు. ఇక ఈసీ సభ్యులుగా మధుమిత, శైలజ, జయవాణిని ఎంపిక చేశారు. 5 ఏళ్ల వరకు ఒకరే అధ్యక్షునిగా కొనసాగడం చరిత్రలో ఇదే మొదటిసారి. మా అధ్యక్షునిగా మళ్లీ మంచు విష్ణును ఏకగ్రీవంగా సభ్యులు ఎన్నుకోవడం జరిగింది. మా అసోసియేషన్ కి సంబంధించిన నూతన భవనం నిర్మించే వరకు కూడా మంచు విష్ణు అధ్యక్షుడిగా ఉంటారంటూ 26 మంది కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు. జనరల్ సెక్రటరీగా రఘుబాబు, జాయింట్ సెక్రటరీగా కరాటే కళ్యాణి, ట్రెజరర్ గా శివ బాలాజీని ఎంపిక చేశారు. ఇక ఈసీ సభ్యులుగా మధుమిత, శైలజ, జయవాణిని ఎంపిక చేశారు. అయితే 5 ఏళ్ల వరకు ఒక్కరే అధ్యక్షుడిగా కొనసాగడం చరిత్రలో ఇదే మొదటిసారి. మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వెంకట్ మనకు అందుబాటులో ఉన్నారు. వెంకట్, ప్రస్తుతం మా అధ్యక్షుడు ఉన్నటువంటి మంచు విష్ణు మరోసారి మా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఈ రోజున ఎన్నుకోవడం జరిగింది. దీంట్లో మొత్తం కూడా మంచు విష్ణు ఆధ్వర్యంలో మొత్తం కూడా 26 మంది కమిటీ సభ్యులు అంతా కూడా దీంట్లో ఉండటం జరిగింది. అయితే గతంలో ఉన్నటువంటి కమిటీని వాళ్ళే మళ్ళీ మొత్తం కూడా ఉంచడం జరిగింది. అంటే ట్రెజరర్ బొమ్మ చూస్తుంటే శివ బాలాజీ, మిగతా వాళ్ళని చూస్తుంటే మాత్రం రఘుబాబు, తర్వాత కరాటే కళ్యాణి, ఇలా ప్రతి ఒక్కరు కూడా అందరు కూడా దీంట్లో ఉండటం జరిగింది. అయితే మంచు విష్ణు బాగా 2 ఇయర్స్ నుంచి చాలా బాగా చేశాడు. మా అసోసియేషన్ కు పనిచేయడం వల్ల చాలా మంది సభ్యులు కూడా సంతృప్తికరంగా ఉండటంతో ఈసారి కూడా ఆయన్ని మళ్ళీ తిరిగి ఏకగ్రీవంగా ఎన్నుకుందాము, ఎటువంటి ఎలక్షన్స్ కూడా ఉంచకూడదు, ఆయన ఆధ్వర్యంలోనే త్వరలోనే మా బిల్డింగ్ కూడా కడతామనేసి ఒక దృఢ సంకల్పంతో ఇప్పుడు మళ్ళీ మంచు విష్ణుని కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా చూస్తుంటే ఇలా ఏకగ్రీవంగా ఎన్నికైన వ్యక్తులు ఎవరు రెండోసారి ఎవరు లేరని కూడా చెప్తున్నారు. అయితే ప్రస్తుతం చూస్తుంటే మంచు విష్ణు అంటే ఏదైతే కమిటీ ఉందో అది దాదాపు ఇప్పుడు 2 ఇయర్స్ అయిపోయి నడుస్తున్న ఈ టైం చూస్తుంటే ఇంకొక 2 లేదా 3 ఇయర్స్ దాకా కూడా ఉండే అవకాశం ఉన్నట్టుగానే ఆ సభ్యులు చెప్తున్నారు. ఏదేమైనా కూడా మా బిల్డింగ్ కంప్లీట్ అయిపోయేదాకా కూడా మంచు విష్ణు కంపల్సరీగా ఉంటాడు. ఇంకా దీంతో పాటు అనేక కార్యక్రమాలు కూడా మా అసోసియేషన్ కి సంబంధించి కూడా అన్ని కూడా నిర్వహిస్తానంటుగా చెప్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం మా మంచు విష్ణు మళ్ళీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నటువంటి విషయం మాత్రం అధికారికంగా ఇంకా ఎవరు కూడా మా అసోసియేషన్ నుంచి కూడా చెప్పకపోయినా కూడా అందులో నుండి కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియాలో విషయాన్ని మొత్తం కూడా తెలపడంతో ఈ విషయం ప్రస్తుతం మీడియాకు కూడా తెలిసిందని చెప్పవచ్చు. సంధ్య, రైట్.